మిత్రమా, మీరు ఉన్నతంగా ఎదగడానికి మీకు ప్రపంచం కావాలి. మీరు ఎదిగిన తరువాత ఈ ప్రపంచానికి మీరు కావాలి. హృదయం పవిత్రమైనప్పుడు దారి విశాలంగా కనిపిస్తుంది, గమ్యం స్పష్టమవుతుంది. మిత్రమా, విజయం సాధించగలమనే విశ్వాసం ఉన్నవారు విజయం సాధించి తీరుతారు. అన్ని వేళలా విజయమే అంతిమ లక్ష్యం కాదు, అపజయం మరణమూ కాదు. ఈ రెండింటికంటే ముఖ్యమైనది ధైర్యం. నిరాడంబరమైన తేనెటీగ అన్ని రకాల పువ్వుల నుంచి తేనెను తీసుకున్నట్లే తెలివిగలవారు అన్ని పవిత్ర గ్రంథాల నుంచి సారాన్ని గ్రహిస్తారు. మీరు ప్రతిరోజు తృప్తిగా నిద్రించాలనుకుంటే ప్రతి ఉదయము ఒక చక్కటి సంకల్పంతో నిద్రలేవడం అలవాటు చేసుకోండి. తన జ్ఞాపకాలతోనే జీవించేవారు వృద్ధులు అవుతారు. భవిష్యత్తు గురించి ప్రణాళికతో జీవించేవారు నిత్య యవ్వనంలో ఉంటారు. ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది. ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది. అసమర్థులకు అవరోధాలుగా అనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి. నువ్వెంత కష్టపడి పనిచేస్తున్నావో చెప్పొద్దు, ఎంత పని పూర్తయిందో చెప్పు, అది చాలు. ఏం చేయాలి, ఎలా చేయాలి అని అర్థమయ్యే వరకు చేస్తూనే ఉండాలి. మిత్రమా, ఔన్నత్యం అంటే కోరికలను చంపుకోవడం కాదు, వాటిని అదుపులో ఉంచుకోవడం. అందం లేని లోటును మంచి స్వభావం పూరిస్తుంది, కాని మంచి స్వభావం లేని లోటును అందం పూరించలేదు. మంచి పనికి మించిన పూజ లేదు, మానవత్వానికి మించిన మతమూ లేదు. ధనం ఉన్నవారందరికీ దానగుణం ఉండదు, దానగుణం ఉన్నవారికి తగినంత ధనం ఉండకపోవచ్చు. మనం ఇష్టంగా చేసే పనికి సమయం లేకపోవడం అంటూ అస్సలు ఉండదు. ప్రతి వ్యక్తి తన విద్యుక్త ధర్మాన్ని తాను త్రికరణ శుద్ధిగా నెరవేరుస్తుండాలి. సుఖ దుఃఖాలు రెండింటిలోనూ సమాన బుద్ధిని కలిగి ఉండాలి. అదే ఉత్తమ యోగం. దీనిని సాధించినవాడు ఉత్తమ యోగి. మిత్రమా, తప్పు చేశారని ప్రతి ఒక్కరిని ద్వేషిస్తూ పోతే ఈ ప్రపంచాన ఇక ప్రేమించడానికి ఎవరూ మిగలరు. ఎక్కడ నిస్వార్థత ఎంత ఎక్కువగా ఉంటుందో అక్కడ విజయం అంత ఎక్కువగా ఉంటుంది. ఆత్మగౌరవం, ఆత్మ నిగ్రహం, ఆత్మజ్ఞానం అనే 3 అంశాలే ఈ జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. సముద్రపు కెరటం నాకు ఆదర్శం. లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. మిత్రమా, ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా విలువలతో జీవించే వ్యక్తి మిన్న. ఇతరుల గురించి మంచిగా మాట్లాడితే నిన్ను గురించి మంచిగా మాట్లాడుకున్నట్టే. మిత్రమా, దయ ఎన్నడూ వృధా కాదు. దానిని పొందేవాడి మీద అది ఏ ప్రభావము చూపకపోయినా కనీసం దాన్ని ఇచ్చేవాడికైనా అది మేలు చేస్తుంది. సత్యం, అహింస, సేవానిరతి, క్రమశిక్షణ, క్షమాగుణం ఇవే విజయానికి మూలసూత్రాలు. జీవితంలో వైఫల్యాలు భాగమని గ్రహించేవారు వాటి నుంచి
గుణపాఠాలు నేర్చుకోవచ్చు. ఎప్పుడూ ఒకరికి ఇవ్వడం నేర్చుకో, అంతేగాని తీసుకోవడం కాదు. అలాగే ఇతరులకు సేవ చేయడం నేర్చుకో, పెత్తనం చలాయించడం కాదు. మనిషిని మహనీయునిగా మార్చేది మాటలు నెమ్మదిగాను, పనులు ఉత్సాహంగాను చేసిన నాడే. ఏండ్ల తరబడి నీళ్లలోనే ఉన్నా రాయి మెత్తబడదు. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరులు ఆత్మవిశ్వాసం కోల్పోరు. తన దేశాన్ని చూసి గర్వించే మనిషంటే నాకిష్టం. తన దేశానికి గర్వకారణంగా నిలిచే మనిషంటే మరీ ఇష్టం. ఎంతటి విషమ పరిస్థితులెదురైనా మంచితనం, మానవత్వాల్లో నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. కాసిని మురికి నీళ్లు ఉన్నంత మాత్రాన సముద్రం మురికి కోపం అవుతుందా? ఆ మిత్రమా, ప్రేమగా ఇష్టంగా చేసేటప్పుడు ఆ పనితనం చాలా గొప్పగా ఉంటుంది. మీకు దక్కాల్సిన ఫలమూ దక్కుతుంది. ఒకవేళ మీరే వద్దనుకున్నా ఆ ఫలం తనంతటా తానే మీ పాదాల వద్దకు వచ్చి చేరుతుంది. మన మనస్సు పవిత్రంగా ఉండి ఏ చిన్న పని చేసినా అది విజయవంతం అవుతుంది. ఇతరులు నీపై నమ్మకం పెంచుకోవాలంటే ముందు ఎదుటివారు నీపై నమ్మకం పెంచుకునేలా జీవించు. మీ అనుమతి లేకుండా మిమ్మల్ని ఎవ్వరూ కించపరచలేరు. కలలు కనేవాడు మరో ప్రపంచాన్ని సృష్టించగలడు. చేయాల్సిన పనులలో మీకు ఇష్టం లేని పని రోజుకు ఒకటైనా చేయండి. బాధపడకుండా బాధ్యతలు నెరవేర్చడం అలవడుతుంది. తనకు లేని వాటి కోసం విచారించక తనకు ఉన్న వాటికి సంతోషించే వ్యక్తి తెలివైనవాడు. ఆశను ఎన్నడూ విడనాడకు. జీవితంలో నిన్ను నిలిపేది అది ఒక్కటే. మిత్రమా, ఓర్పు చేదుగానే ఉంటుంది, కాని దాని ఫలితం మాత్రం ఎంతో మధురంగా ఉంటుంది. నిరంతరం వెలిగే సూర్యుణ్ణి చూసి చీకటి పారిపోతుంది. నిర్విరామంగా శ్రమించే వ్యక్తిని చూసి ఓటమి భయపడుతుంది. సామాన్యుడు అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉండిపోతాడు. ఉత్సాహవంతుడు అవకాశాన్ని కల్పించుకుంటాడు. మిత్రమా, ధీరులంటే ప్రపంచాన్ని జయించినవారు కాదు, తన మనస్సును జయించినవారే నిజమైన ధీరులు. మిత్రమా, పగ, కోపం, భయం, విచారం, అసూయ, చిరాకు లాంటివి చెడు వ్యక్తిత్వానికి ప్రతీకలు. ప్రతి నిమిషం మనం ఈ సంఘంలో పద్ధతిగా ఎలా జీవించాలో తెలుసుకోలేకపోతే జీవితం సమస్యాత్మకమవుతుంది. చెడు ప్రవర్తనకు రావణుడు ఒక ఉదాహరణ. ఎంత నేర్చినా ఎంత చూసినా లంకాధీశుడు పరకాంతను కోరాడు. మానవీయ ప్రవర్తనకు, ధర్మానికి శ్రీరాముడు నిలువెత్తు నిదర్శనం. మిత్రమా, మనం చేసే ప్రతి పని, ఆలోచన మనసులో ఒక సంస్కారాన్ని సృజిస్తాయి. ఈ సంస్కారాలే మన నడవడికను నిర్దేశిస్తాయి. గతం వర్తమానాన్ని నిర్ణయిస్తుంది. అలాగే ప్రస్తుత ఆలోచనలు, చేతలు మన భవిష్యత్తును రూపుదిద్దుతాయి. విచక్షణ జ్ఞానానికి ఇదే కీలక
సూత్రం.